క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఏపీఆర్ టీడబ్ల్యూఎస్ గురుకుల పాఠశాల కళాశాలకు చెందిన అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. వారి సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలం గురుకులం పాఠశాల వద్ద అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్వీస్ను పరిగణలోనికి తీసుకుని రెగ్యులర్ చేయాలని లేదా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా అయినా మార్పు చేయాలని కోరారు. మా పని వేళలు కూడా మేము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10-10:30 వరకు కూడా మేము క్లాసెస్ చెప్తున్నామండి. స్టడీ అవర్స్, హాలిడే డ్యూటీస్ కూడా సండే అయినా ఏ ఫెస్టివల్ అయినా కానీ మాకు హాలిడే లేకుండా మా ఫ్యామిలీస్ ని మేము వదిలిపెట్టేసి మేము గిరిజన విద్యార్థుల కోసం మేము కృషి చేస్తున్నామండి. మేము గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలలో పనిచేస్తున్నాం. మేము గత 5 సంవత్సరాల నుంచి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలోనే పనిచేస్తున్నాం. మేము 8 సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ విద్యా విధానంలోనే పనిచేస్తున్నాం. అలాంటి విద్యా విధానంలో దేశంలో ఎక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు అనే వాళ్ళు ఏ వ్యవస్థలో కూడా లేరు. అలాంటి విద్యా వ్యవస్థలో మా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో మాత్రమే 1659 ఉపాధ్యాయుల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలోకి మార్పు చేశారు. అవుట్ సోర్సింగ్ అంటే అది 4th క్యాడర్ వరకే ఉంటది. అలాంటి ఉపాధ్యాయుల్ని మమ్మల్ని అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో చేర్చడం వల్ల మాకు 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా రూపాయి జీతం కూడా పెరగలేదు. బాగుంటుందని జాయిన్ చేపిస్తే నెల రోజులుగా టీచర్స్ లేక పిల్లలకు చదువు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సమ్మెలో ఉన్న టీచర్స్ ని విధుల్లోకి తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుని గాడిలో పెట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రవ్వ శాంతమ్మ. మాది త్యాగ గ్రామం, చింతూరు మండలం నుండి మాట్లాడుతున్నాము. మా పాపకి మేము ఏపీఆర్లో ఎగ్జామ్ రాపిస్తే సీట్ వచ్చింది. పాపని 5th క్లాస్ జాయిన్ చేసాము. జాయిన్ చేసి ఇప్పటికి 2 months క్లాసులు జరగట్లేదంటే మాకు చాలా భయం వేసింది. నేను ఆక్యుపంచర్ డాక్టర్ని. అది స్టడీ వచ్చేసి చాలా ఇంగ్లీషు, ఉర్దూలో చైనీస్ ట్రీట్మెంట్ ఉంటది. అలాంటి విషయంలో ఈ అమ్మాయి ఇక్కడ 2 months నుండి స్టడీ ఏం జరగకపోతే మరి ఆమె ఎలా చదువుకుంటది? మేమే చిన్నతనంలో వ్యవసాయం చేసి అరకదుని మేము ఇబ్బంది పడి చదివాము. మా పిల్లల్ని మేము మంచిగా చదివించుకోవాలనేసి మా కోరిక. ఈ రోజు మా సారు మేము వచ్చి మన పాపని తీసుకెళ్లి వేరే దగ్గర జాయిన్ చేద్దాము అనేసి మేము ఇక్కడ రావడం జరిగింది.